ఇప్పటికే ప్రపంచ ఎనర్జీ ట్రేడ్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్తో చాలా ఇబ్బందులు పడుతుంది. ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను మళ్ళీ మూసేసింది. అమెరికా ఎన్ని బెదిరింపులకు దిగినా ఇరాన్ వారికైనా సిద్ధమే తప్ప స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్పై తన ఆధిపత్యాన్ని వదులుకోదలుచుకోలేదు. ఇప్పుడు తాజాగా మరో రూట్ కూడా మూతపడే పరిస్థితికి వస్తుంది. అదే బాబ్ ఎల్ మండెబ్. సో బాబ్ ఎల్ మండెబ్ ఈవెన్ అమెరికా ఇరాన్ వార్ తీవ్ర రూపం దాలిస్తే ఎక్కడ అది కూడా మూసివేయబడుతుందో అని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ బాబ్ ఎల్ మండెబ్ ఏంటంటే యెమెన్ సమీపంలో ఉంటుంది. అంటే ఎలాగైతే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను ఇరాన్ మూసివేయగలుగుతుందో ఈ జలసంధి హర్మూజ్ జలసంధి అంటారు. బాబ్ ఎల్ మండెబ్ కూడా అలాంటి చిన్న వాటర్వే. అంటే సముద్రము కొన్ని చోట చాలా నేరోగా ఉంటుంది. ఆ నేరో స్ట్రెయిట్ నుంచి జలసంధి నుంచి వెళ్ళాల్సి ఉంటాయి పడవలు. అందువల్ల చాలా సులభంగా ఆ పక్కనే ఉన్న కంట్రీ ఆ సంధి మార్గాన్ని ఆ రూట్ను టార్గెట్ చేయవచ్చు. సో ఇది మనకు స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అయినా బాబ్ ఎల్ మండెబ్ అయినా ఇలా ప్రపంచంలో అనేక సముద్ర రూట్లలో కొన్ని చోక్ పాయింట్స్ ఉంటాయి. మీకు ఉదాహరణకు మీ ఇంటికి దగ్గరలో ఒక చిన్న 30 feet రోడ్ ఉంది. ఆ రోడ్లకు వెళ్ళి వాహనాలు పోతాయి. మీరు పైనకి వెళ్ళి రాయి ఇసిరితే ఆ వాహనం మీద పడుతుంది. అలా అనుకోవాలి ఇది. సో ఇప్పటి వరకు ఈ బాబ్ ఎల్ మండెబ్ను మూసివేస్తుందేమో అని భయపడ్డారు. ఎందుకంటే ఇరాన్ మిత్రపక్షమైన హూతీలు ఈ నార్థన్ యెమెన్లో అధికారంలో ఉన్నారు. సో అందువల్ల ఇరాన్కు మద్దతుగా హూతీలు ఎక్కడ రంగంలో దిగుతారో అని అనుమానం ఉండేది. గతంలో ఇజ్రాయిల్ హమస్ పైన దాడి అంటూ గాజాలో మారణహోమం సృష్టించిన సమయంలో హూతీలు నిజంగానే ఈ రెడ్ సీ ఎర్ర సముద్రం ఈ బాబ్ ఎల్ మండెబ్ పైన టార్గెట్ కూడా చేశారు. ఫైనల్గా ఇజ్రాయిల్ హమస్ల మధ్య పీస్ డీల్ కుదిరాక ఆ రెడ్ సీ బ్లాకేడ్ను హూతీలు ఆపారు. సో ఈలోగా అమెరికా ఇరాన్ల మధ్య వార్ వల్ల బాబ్ ఎల్ మండెబ్ ఆగిపోతుందేమో అని భయపడుతున్న సమయంలో ఇప్పుడు దానికి పక్కనే ఇంకో ఘర్షణ మొదలైంది. అదే యెమెన్లోని హూతీలకు సౌదీ అరేబియాకు మధ్య ఘర్షణ. జరిగిన విషయం ఏంటి? యెమెన్ ప్రతినిధులు హూతీల ప్రతినిధులు వెళ్ళి ఇరాన్లో అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు వెళ్ళి వస్తున్నారు. ఇరాన్ వచ్చి ఆ యెమెన్లోని హూతీ ప్రతినిధులను తీసుకెళ్ళటానికి ఇరాన్ విమానం వచ్చింది. దాన్ని యెమెన్లో దిగటానికి సౌదీ అంగీకరించలే. ఎందుకంటే ఈ యెమెన్లో ఉన్న హూతీల ప్రభుత్వాన్ని సౌదీ వ్యతిరేకిస్తుంది. ఆఖరికి యెమెన్ ఆ హూతీల ఈ ఆధీనంలో ఉన్న యెమెన్లోకి కూడా రావటానికి వీలు లేదు విమానాలని చెప్పి సౌదీ కండిషన్ పెట్టింది. ఫైనల్గా యెమెన్ రాజధాని అయిన సనాలో దిగకుండా వేరే ఎయిర్పోర్ట్లో ఇరాన్ ప్లేన్ దిగింది. హూతీలు అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో మళ్ళీ సౌదీ అరేబియా సనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన అటాక్ చేసింది. దీనికి రిటాలియేషన్ ప్రతీకారంగా మీకు సౌదీ యెమెన్ సరిహద్దులో ఉన్న అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన హూతీలు అటాక్ చేశారు. ఈ రెండు పరస్పర అటాక్ జరిగాక ఇప్పుడు హూతీసు మీరు మాపై దాడులు చేస్తారా, మేము ఏకంగా మీ ఈ బాబ్ ఎల్ మండెబ్ను మూసివేస్తామంటూ హెచ్చరించారు. అయితే ప్రపంచంలో అందరికీ కాదు, సౌదీ అరేబియా షిప్స్కు మాత్రం బాబ్ ఎల్ మండెబ్ పైనలో ప్రయాణం చేసే వీలు లేదు అంటూ ఎంబార్గో విధించారు. ఇది కాస్త బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే యెమెన్లో మీకు 2014లో హూతీలు నార్థన్ పార్ట్ ఆఫ్ యెమెన్లో అధికారంలోకి వచ్చారు. కానీ హూతీలకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా తిరుగుబాటుదారులను ప్రోత్సహిస్తూ వచ్చింది. ఫైనల్గా 2014లో నార్త్ యెమెన్ హూతీల చేతిలోకి వెళ్ళిపోయింది. యెమెన్ క్యాపిటల్ అయిన సనా కూడా హూతీల చేతిలోకి వెళ్ళింది. సౌత్ యెమెన్లో మాత్రం సౌదీ అనుకూల ప్రభుత్వం ఏర్పడింది.
దాన్నే ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ అంటారు. ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని యమన్ అధికారిక ప్రభుత్వంగా ప్రపంచంలో చాలా దేశాలు గుర్తిస్తాయి. హూతీలను గుర్తించరు. ప్రాక్టికల్గా నార్థన్ యమన్ హూతీల ఆధీనంలో ఉంది. సదరన్ యమన్ సౌదీ బ్యాక్డ్ కోalition ఆధీనంలో ఉంది. కానీ ప్రపంచంలో అత్యధిక దేశాలు సౌదీ అనుకూల ప్రభుత్వాన్ని, సౌత్ యమన్లో ఉన్న ప్రభుత్వాన్నే టోటల్ యమన్ ప్రభుత్వంగా గుర్తిస్తుంది. సౌదీ అరేబియా లక్ష్యం ఏంటంటే ఏనాడైనా నార్త్ యమన్ను హుతీల ఆధీనం నుంచి విముక్తి చేసి నార్త్ అండ్ సౌత్ యమన్లను కలిపి ఒక యూనిఫైడ్ యమన్ ఏర్పాటు చేయాలన్నది సౌదీ లక్ష్యం. ఆ యూనిఫైడ్ యమన్లో తమ అనుకూల ప్రభుత్వాన్ని పెట్టుకోవాలన్నది సౌదీ లక్ష్యం. ఈ లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదు. నార్త్ యమన్లో హూతీలే అధికారంలో ఉన్నారు. సౌత్ యమన్లో ఉన్న సౌదీ అనుకూల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మళ్ళీ రిబెలియన్ మొదలైంది. ఈసారి ఆ రిబెలియన్కు ఇరాన్ కాదు సహకరించింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహకరించింది. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనుకూల సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్, సౌదీ అనుకూల ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ ప్రభుత్వం పైన తిరగబడింది. సో ఆ ఘర్షణ జరుగుతున్నప్పుడు సౌదీ అరేబియా మీకు ఈ యుఏఈ అనుకూల ఫోర్సెస్ పైన అటాక్ చేసింది. ఫైనల్గా యుఏఈ వెనక్కు తగ్గింది. ఇప్పటికీ సదరన్ యమన్, సౌత్ యమన్ సెపరేట్ కంట్రీ చేయాలన్నది యుఏఈ బ్యాక్డ్ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ లక్ష్యం. సో సౌత్ యమన్లో అధికారికంగా సౌదీ అనుకూల ప్రభుత్వం ఉంది, దాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు నడుస్తుంది. నార్త్ యమన్లో హూతీలే అధికారంలో ఉన్నారు, సౌదీ వ్యతిరేక వర్గం. సో అప్పటి నుంచి సౌదీకి యమన్కు మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. 2015 నుంచి ఈ సివిల్ వార్ నడుస్తూనే ఉంది. 2022కు ముందు హూతీలు సౌదీ అరామ్కో అనే సౌదీ అరేబియా అతిపెద్ద ఆయిల్ కంపెనీ పైన అటాక్ చేశారు. దాంతో నియర్లీ 50% సౌదీ అరేబియా ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోయింది. సో ఈ హూతీలకు ఇరాన్ పూర్తిగా మద్దతుదారులు. ఇరాన్ ఆయుధాలు ఇచ్చి, శిక్షణ ఇచ్చి, ఒక రకంగా ఇరాన్ చెప్పినట్టు వినేటువంటి ప్రభుత్వం హూతీల ప్రభుత్వం. ఇరాన్స్ ప్రాక్సీ అంటారు. ఇరాన్ నిర్మించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో కీలక పార్ట్నర్, ప్రతిఘటన కూటమి అంటారు. దీంట్లో లెబనాన్లో హిజ్బుల్లా, గాజాలో హమస్, ఈ యమన్లో హూతీసు, ఇరాక్లో షియా మిలీషియా ఇందులో భాగం. సో అందులో అత్యంత పవర్ఫుల్ హూతీలు, ఎందుకంటే వాళ్ళు ఏకంగా పవర్లోనే ఉన్నారు నార్థన్ యమన్లో. సో 2022లో ఫైనల్గా సౌదీ అరేబియా హూతీలతో అగ్రిమెంట్ కుదుర్చుకొని పీస్ డీల్ కుదుర్చుకుంది. కానీ ఇప్పుడు తాజాగా ఇటీవల సౌదీ అరేబియా హూతీ కంట్రోల్ ఏరియాలో అటాక్ చేయడంతో, దానికి హూతీలు మళ్ళీ కౌంటర్ అటాక్ చేయడంతో ఈ 2022 పీస్ ప్రమాదంలో పడింది. దానితో ఏకంగా ఈ బాబెల్ మండబ్ను మూసేస్తామంటూ హూతీలు హెచ్చరించారు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆల్రెడీ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ మూసివేయడంతో సౌదీ అరేబియానే కాదు, ప్రపంచ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. నియర్లీ 20% గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా వెళ్తుంది. దాంతో సౌదీ అరేబియా ఏం చేసిందంటే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ పక్కన తీరాన, అంటే పక్కనే ఉన్న ఈ ఈస్టర్న్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి 200 కిలోమీటర్స్ పైప్ లైన్ వేసి వెస్ట్రన్ పార్ట్ రెడ్ సీ పోర్ట్ అయిన యాంబోకు ఆ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి షిప్స్ ద్వారా ఈ బాబెల్ మండబ్ మీదుగా ఏషియా, యూరప్లకు ఈ సౌదీ అరేబియా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఒకవేళ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్నా ఈ బాబెల్ మండబ్ ద్వారా ట్రేడ్ చేయవచ్చు అనేది సౌదీ లక్ష్యం. దానికి ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ అంటారు. అంటే ఈస్టర్న్ ఆయిల్ ఫీల్డ్స్లో ప్రొడ్యూస్ అయిన ఆయిల్ను పైప్ లైన్ల ద్వారా వెస్ట్రన్ కోస్ట్ అయినటువంటి యాంబోకు ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి షిప్పుల ద్వారా పంపిస్తారు. కానీ ఇప్పుడు ఆ షిప్లు ఎక్కడి నుంచి వెళ్ళాలి? బాబెల్ మండబ్ నుంచి వెళ్ళాలి. ఇవాళ ఈస్టర్న్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్లో ఇరాన్ బ్లాకేడు. ఇప్పుడు వెస్ట్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఇప్పుడు హూతీలు కొత్తగా ఎంబార్గో పెట్టారు, మేము సౌదీ షిప్స్ను వెళ్ళనియము అని. దీనివల్ల సౌదీ అరేబియా ఎస్టిమేటెడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ డైలీ 4 to 7 మిలియన్ బ్యారల్స్ దెబ్బతింటుంది. అంటే నియర్లీ ప్రపంచ ఆయిల్ ట్రేడ్లో 7% ఆగిపోతుంది.
ఇప్పటికే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూసివేయడం వల్ల గ్లోబల్ ట్రేడ్ ఇబ్బంది అని ఇంతకుముందు చెప్పాను. 20% గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ పాస్ త్రూ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ఇప్పుడు ఇరాన్ ఇచ్చిన బ్లాకేడ్ వల్ల 10% వరకు ఎఫెక్ట్ అయింది. ఇంకో 10% రకరకాల అండర్స్టాండింగ్లతో బయటికి వచ్చిన 10% ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు బాబెల్ మండప్ కూడా ఎఫెక్ట్ అయితే మరో అదనంగా 7% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి. సౌదీ అరేబియా ఎకానమీకి ఇది ఒక పెద్ద ఛాలెంజే కాదు. సౌదీ అరేబియా ఆయిల్ పైన ఆధారపడ్డ ఏషియన్ కంట్రీస్కు, యూరోపియన్ కంట్రీస్కి కూడా ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా మారబోతోంది. అందువల్ల అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ కాన్ఫ్లిక్టే గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ దెబ్బతీసింది. అంటే హూతీలకు సౌదీకి మధ్య ఇవాళ ప్యారలల్గా జరుగుతున్న ఈ కాన్ఫ్లిక్టు ఆఖరికి బాబెల్ మండబ్ను కూడా మూసేసి ఇదొక కొత్త గ్లోబల్ ఆయిల్ ట్రేడ్కు ఒక మేజర్ అబ్స్టాకిల్గా మారబోతోంది.